The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We are so thankful unto the Lord for these various opportunities He is giving unto us to meditate His word. ప్రభు తన వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనకు అనుగ్రహిస్తున్నటువంటి వేరువేరు అవకాశాలను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞులం. In this dark world, if the word of God is not there, we do not know in which way we have to go through. ఈ చీకటి లోకంలో ఒకవేళ దేవుని వాక్యం లేకుండా ఉన్నట్లయితే ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియదు. We are so thankful unto the Lord because His word is a lamp unto our feet and a light unto our path. మనము దేవునికి ఎంతగానో వందనస్తులమైన, ఎందుకంటే దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నది. Not only that, it is an offensive weapon God has given to us in the full armor. ఈ సర్వాంగ కవచంలో మనల్ని మనం కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి offensive to attack the enemy. శత్రువు మీద దాడి చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది దేవుని వాక్యం. Yeah, it is a two-edged sword. అది రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గం. So that's why we have to equip ourselves with the word of God. అందుకే మనము దేవుని వాక్యాన్ని ఇంకా మనం ఎక్కువగా నేర్చుకొని మనం భద్రపరచుకోవాలి. It is not only the offensive weapon to attack the enemy, it is the best weapon and the most successful weapon. శత్రువు మీద దాడి చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం మాత్రమే కాదు, ఎంతో విజయవంతమైనటువంటి ఆయుధం, ఎంతో చక్కటి ఆయుధం కూడా అది. And as we all know, we are meditating on the topic a little leaven. కొంచెము పులిపిండి, దాని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. Yesterday we have seen, that is in the past part, we have seen that the leaven of Pharisees. గత వీడియోలో మనం చూస్తూ వచ్చాము, పరిసయ్యుల పులిసిన పిండి అని దాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. So before we go further, we will see that scriptural portion. ఇంకా మనం ముందుకెళ్ళడానికంటే ముందు ఆ లేఖన భాగాల్ని మనం చూద్దాం. 1 Corinthians chapter 5. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7 and 8. 6, 7, 8 వచనాలు. Yes, Paul is writing about observing the Passover. అపోస్తలుడైనటువంటి పౌలు పస్కాని ఆచరించడం కొరకు వీరికి రాస్తూ ఉన్నాడు. Your glorifying is not good, know ye not that a little leaven leaveneth the whole lump? Purge out therefore the old leaven, that ye may be a new lump, as ye are unleavened. For even Christ our Passover is sacrificed for us. Therefore let us keep the feast, not with old leaven, neither with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, thank Thee for Thy Spirit whom Thou art giving unto us to teach us, O Lord, the truths of the Word of God. దేవుని వాక్యంలో దాగి ఉన్నటువంటి సత్యాల్ని మాకు బోధించడం కొరకు, నేర్పించడం కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ ఆత్మను బట్టి వందనాలు ప్రభువా. This hour, O Lord, we are looking unto Thee, so that the Holy Spirit may open our eyes of understanding to behold wondrous things out of Thy law. ప్రభా, ఈ గడియలో నీ వైపు మేము చూస్తూ ఉంటుండగా మా తండ్రి, ధర్మశాస్త్రంలో దాగి ఉన్నటువంటి నాయన సంగతులను ప్రభా చూడగలిగేటటువంటి కన్నులు మాకు తెరవజేయమని పరిశుద్ధాత్మ దేవాన్ని నేను వేడుకుంటున్నాం. Speak to me personally. వ్యక్తిగతంగా నాతో మాట్లాడండి ప్రభా. Both of us, foolish as we are sharing the word of God. Use us as your mouthpieces. ప్రభా, నీ వాక్యాన్ని పంచుకొని ఉంటుండగా మా తండ్రి, మేము ఇరువురము అయోగ్యులము, బుద్ధిహీనులమని ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మీరే మమ్మల్ని మీ నోటి బోరగా వాడుకోండి. And also bless the dear ones who are hearing. ఎవరైతే వింటున్నారో మా ప్రియులు, వారిని మీరు ఆశీర్వదించండి. Lord, in the YouTube it will be there, oh Lord, for so many years. Oh Lord, whoever may hear in any age, oh Lord, they may be benefited.
ఈ వర్తమానాలన్నీ యూట్యూబ్లో అలా ఉంటాయి ప్రభా. ఎన్ని సంవత్సరాలైనా ఏ తరంలో వారు విన్నా సరే వారు ప్రభా మేలు పొందడానికి మీరే సహాయం దయచేయండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రశస్తమైనటువంటి నీ రక్త ప్రోక్షణ కిందకి మేము తీసుకొస్తున్నాం. We are claiming thy unchanging promises for this ministry. మార్పు చెందని మార్పు లేనటువంటి నీ వాగ్దానాలు నీ పరిచర్య కొరకు మేము కోరుకుంటున్నాం. The enormous power in thy name may be our portion as we are sharing the word. ఈ వాక్యాన్ని మేము పంచుకుంటుండగా ప్రభువా తండ్రి నీ నామములో ఉన్న అపారమైన శక్తి మా భాగమగును గాక. We are expecting great things. నీ నుంచి గొప్ప సంగతులు మేము ఆశిస్తున్నాం ప్రభువా. Ascribing all glory unto thy holy name, in Jesus precious name we pray. సమస్త ఘనత మహిమ ప్రభావం నీ పరిశుద్ధ నామమునికి ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. We are seeing on the topic, a little leaven, it spoils the whole lump. కొంచెమైనటువంటి పులిపిండి ముద్దంతయు పులియ చేస్తుంది అనేటటువంటి అంశం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. In part 1 we have seen that the leaven speaks of evil and bad things. ఈ మొదటి భాగంలో ఈ పులిపిండి అనేటటువంటిది దుష్టత్వము చెడు సంగతుల గురించి మాట్లాడుతుంది. And the Lord Jesus Christ spoke about 3 kinds of leaven in the Gospels. సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు 3 రకాలైనటువంటి పులిసిన పిండిల గురించి మాట్లాడాడు. We have seen in Mark 8:15. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో మనం And చూసాము. also Matthew's Gospel 16:6. మత్తయి సువార్త 16:6వ వచనంలో మనం చూసాం. 3 kinds of leaven. 3 రకాలైనటువంటి పులిసిన పిండిలు. That is the leaven of the Pharisees. పరిసయ్యుల పులిసిన పిండి. And secondly the leaven of Sadducees. రెండోది సద్దూకయ్యుల పులిసిన పిండి. And thirdly the leaven of Herod. మూడోది హేరోదను పులిసిన పిండి. So in the part 1 we have seen in detail about the leaven of the Pharisees, what it is. మొదటి భాగంలో పరిసయ్యుల పులిసిన పిండి అనేటటువంటిది ఏందనేది సవివరంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. And in Luke 12:1 లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి వచనంలో Lord Jesus Christ himself is telling that the leaven of the Pharisees is nothing but hypocrisy. ఈ పరిసయ్యుల పులిసిన పిండి వేరే ఏదో కాదు, అది వేషధారణే అని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చారు. And as the children of God, you and I are also in the danger of this hypocrisy. దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనం కూడా ఈ వేషధారణ అనేటటువంటి ప్రమాదంలో మనం ఉన్నాం. Many times we speak something outside and actually we are not the same thing inside. కొన్ని సందర్భాల్లో మనం బయటికి ఏదో వేరేది మాట్లాడతాము, నిజానికి చూస్తే లోపల మనం ఆ విధంగా ఉండం. Yes, in the world we are having cinema actors, different actors are there, and many times we will become spiritual actors. ఈ లోకంలో చూస్తే అనేక మంది సినిమా నటులు వాళ్ళు ఉన్నారు. మనం ఏమవుతామంటే ఆత్మీయమైనటువంటి నటులుగా నటించేవారంగా అవుతాం. Something inside and something outside. ఏదో లోపల పెట్టుకోవడం, బయట వేరేది మాట్లాడడం. So it should not be like that. This is what the Lord is telling. ఆ విధంగా ఉండకూడదని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. We have seen some 7 important things regarding the leaven of the Pharisees. పరిసయ్యుల పులిసిన పిండి గురించి 7 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూసాం. Number 1, మొట్టమొదటిది, they gave importance to their traditions than the serious commands of God. దేవుడిచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఆజ్ఞల కంటే ఎక్కువగా వాళ్ళు ఆచారాలు, పితృపారంపర్య వంశావళులు, పద్ధతులు వీటికి ప్రాధాన్యత ఇస్తారు. They majored in minor things. Small things they are careful, big things they are not worried. వాళ్ళు చాలా స్వల్పమైన సంగతులకేమో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి విషయం బహు జాగ్రత్తగా ఉంటారు. ప్రధానమైనటువంటి సంగతులను అశ్రద్ధ చేస్తారు. And the second thing what we have seen in the leaven of Pharisees, రెండోది పరిసయ్యుల పులిసిన పిండిలో మనం చూసిన సంగతి, they are hypocrites, they are actors, they are teaching one thing and practicing the another thing. రెండోది వాళ్ళు వేషధారణ కలిగినటువంటి వాళ్ళు బోధించేది ఒకటి, జీవించే విధానం ఇంకొకటి. And third thing is, మూడవ సంగతి, and their double life. వారి ద్వంద్వ జీవితం. Their outer character is completely far from the inner reality. వారు బయటకు చూపించేటటువంటి ఆ ప్రవర్తన లోపల వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరుకి పరిపూర్ణంగా వ్యత్యాసంగా ఉంటుంది. Outside they are posing so righteous. బయటికి వాళ్ళు ఎంతో నీతిమంతులుగా They కనపరుచుకుంటారు. are so jealous for the Lord. ప్రభు కొరకు ఎంతో ఆకలి దప్పులు కలిగిన వారుగా, రోషం కలిగిన వారికి But కనిపిస్తారు. actually it is not like that. అయితే నిజానికి ఆ విధంగా లేదు వాళ్ళు. And the fourth thing we have seen in the leaven of Pharisees, నాలుగవది పరిసయ్యుల పులిసిన పిండిలో మనం చూసింది, they did all what they have done for the appreciation of man. వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనుషుల మెప్పు కొరకే చేస్తారు. Whatever they do, they love honor and praise and preeminence from men.
వాళ్ళు ఏదైతే చేస్తారో వాటన్నిటిలో కూడా మనుషుల నుంచి వచ్చే మెప్పు, ఘనత, గౌరవం కొరకే చేస్తారు. And fifthly, we have seen ఐదవదిగా మనం చూసాము, they loved the spotlight. That is, they want to be in the center of attraction. They want to impress all the people. వాళ్ళు అగ్రపీఠముల మీద అగ్రస్థానంలో కూర్చోవాలనుకుంటారు, అందరూ వారి వైపు కేంద్రీకరించాలనుకుంటారు, అందరిని వాళ్ళు సంతృప్తి They పరచాలనుకుంటారు, want special treatment. వారికి ప్రత్యేకంగా వాళ్ళని చూడాలా, పట్టించుకోవాలనుకుంటారు. When special treatment is given to any person, he will become the spotlight and everybody will be looking at him. ఒక ప్రత్యేకమైనటువంటి పట్టింపు కలిగి ఉన్నప్పుడు అందరూ ఆయన వైపే చూస్తుంటారు, అందరూ ఆయన్ని చూస్తూ ఉంటారు, ఆయన మీద కేంద్రీకరిస్తారు. And sixthly, we have seen about the leaven of the Pharisees. ఆరవదిగా పరిచయలు పులిసిన పిండి గురించి చూసాము. They used their office, the rabbi and all these things, for their personal advancement to become rich. వాళ్ళు ధనవంతులు అవడం కొరకు వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క బోధకులు అనేటటువంటి ఆస్థానాన్ని ఆ విధంగా వాళ్ళు దుర్వినియోగపరుస్తారు. And seventhly, also we have seen they always tried to injure Lord Jesus. ఏడవదిగా మనం చూసాము, ఎల్లవేళ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకి గాయం చేయడానికే ప్రయత్నిస్తుంటారు. And even injuring the believers. విశ్వాసులను కూడా గాయపరుస్తుంటారు. Before his repentance, before his conversion about Paul, the same thing is written when he was Saul of Tarsus. అపోస్తలుడైనటువంటి పౌలు తాను మారు మనసు పొందడానికంటే ముందు, రక్షణ పొందడానికంటే ముందు తార్సు వాడైనటువంటి సౌలుగా ఆయన ఈ విషయాల్లో ఈ విధంగా ఉంటూ వచ్చాడు. Why he was going to Damascus? ఆయన దమస్కు వెళ్ళేటటువంటి మార్గంలో Why he is going? ఎందుకు ఆయన దమస్కుకి వెళ్తూ ఉన్నాడు? To catch the believers, to bind the believers and to injure the believers. అక్కడ ఉండేటటువంటి విశ్వాసులను పట్టుకొని వారిని బంధించి వారిని గాయపరచడం కొరకు. That's why in his testimony which he shared with Timothy, he used one word, I was injurious. అందుకే ఆయన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఆయన అంటాడు కదా, నేను హింసకరుడను, హానికరుడు అని అంటాడు. I was injuring. నేను ఎంతో హాని చేసి గాయపు చేసేటటువంటి వాడిని. So it is one of the 11 qualities of leaven of the Pharisees. ఈ పరిచయులకు ఉండేటటువంటి లక్షణాల్లో ఒకానొక లక్షణం ఇది. So under one heading we can tell the leaven of Pharisees is nothing but hypocrisy. ఈ పరిచయుల యొక్క పులిసిన పిండి దీని గురించి ఒక శీర్షికలో ఒక్క మాటలో మనం ఏం చెప్పొచ్చు అంటే వేషధారణ అని చెప్పొచ్చు. So you and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. When we come to the house of God, in our own lives also, this type of hypocrisy God hates. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన సొంత జీవితాల్లో ఇటువంటి వేషధారణ ఉంటే ప్రభు మనల్ని ద్వేషిస్తాడు. Yes, God invites to heaven even a repentant harlot, but not a hypocritical Pharisee. మారు మనసు పొందినటువంటి వేశ్యలనైనా ప్రభు పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తాడు, కానీ మారు మనసు పొందకుండా ఉండేటటువంటి పరిచయులు, Hypocritical Pharisees. వేషధారణ కలిగినటువంటి పరిచయుల్ని ఆయన రానివ్వడు. A hypocritical Pharisee is worse than a harlot. ఈ వేషధారణ కలిగినటువంటి పరిచయుడు ఈ వేశ్యల కంటే ఆయన ఎంతో దౌర్భాగ్యుడైన. And the second thing, the second leaven, what the Lord is speaking here is the leaven of Sadducees. రెండోది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటిది సద్దూకయుల పులిసిన పిండి. In Matthew's Gospel, మత్తయి సువార్త chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం and verse 6. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. And what the Lord is telling? ఏం చెప్తున్నాడు యేసు ప్రభు Then ఇక్కడ? Jesus said unto them, take heed and beware of the leaven of the Pharisees and of the Sadducees. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దూకయుల అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. What is the leaven of the Sadducees? ఏంటి సద్దూకయుల అనువారి పులిసిన పిండి? In one word we can tell, ఒక మాటలో మనం చెప్పొచ్చు, they are wrong doctrines. ఇవి తప్పుడు సిద్ధాంతాలు. And they are poisonous teachings. అవి ఎంతో విషపూరితమైనటువంటి బోధలు. What they will tell? ఏం బోధిస్తారు వాళ్ళు? What is the leaven of Sadducees? ఏంది సద్దూకయుల పులిసిన పిండి? In Mark's Gospel, మార్క్ సువార్త chapter 12, 12వ అధ్యాయం. Mark's Gospel chapter 12, మార్క్ సువార్త 12వ అధ్యాయం and in verse 18, 18వ వచనం. then come unto him the Sadducees, which say there is no resurrection. And see what they are telling, there is no resurrection. పునరుద్ధానం లేదని చెప్పిడి సద్దూకయులు ఆయన యొద్దకు వచ్చి ఏం చెప్తున్నారు? ఈ సద్దూకయులు పునరుద్ధానం లేదు అని చెప్తున్నారు. When there is no resurrection, what is the use of this godliness? ఒకవేళ ఆ పునరుద్ధానం లేకపోతే ఎందుకు ఈ దైవభక్తి కలిగినటువంటి ఈ జీవితం? Why we are living a godly life? ఎందుకు మనం దైవభక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాం? One day we are going to die. ఒకానొక దినం మనం చనిపోతాము. We will be buried. మనం పాతిపెట్టబడతాం. And then we will be risen again one day. ఒకానొక దినాన్ని తిరిగి మళ్ళా మనం
మనం లేనైనా And we have to give account about all our deeds, what we have done. మనం చేసినటువంటి అన్ని క్రియల గురించి మనం లెక్క అప్పగించనై ఉన్నాం. Maybe our deeds, our thoughts, our intents, or our words, for everything we have to give account. మన యొక్క క్రియల గురించి, మన తలంపుల గురించి, మన మాటల గురించి, మన ఉద్దేశాల గురించి, అన్నిటి గురించి మనం లెక్క అప్పగించాలి. Resurrection is not there means judgment is not there. Judgment is not there means condemnation is not there. ఈ పునరుద్ధానం లేదనుకుంటే ఈ లెక్క అప్పగించడం, Judgment is not there. తీర్పు అనేది ఉండదు. And then judgment is not there means no condemnation. ఈ తీర్పు అనేది లేకుండా పోయినట్లయితే ఈ నేరారోపణ చేయడం, తర్వాత వారిని శిక్షించడం అనేది ఉండదు. శిక్షా విధి ఉండదు. శిక్షా విధి ఉండదు. No condemnation. శిక్షా విధి ఉండదు. ఇంకా Then what is the use of? Then what is the difference between a good living and a bad living? ఒక సద్భక్తి కలిగి జీవించడము, చెడుగా జీవించడం, దుష్టత్వం, దుర్మార్గంలో ఏంటి దానికి When వ్యత్యాసం? there is no judgment for what you are doing, నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి తీర్పు లేకుండా పోతే, then whether you do good or bad, same thing. నువ్వు మంచి చేసినా చెడు చేసినా రెండు సరిసమానమే కదా. What a poisonous teaching it is. ఎంతటి విషపూరితమైన బోధ ఇది. In other words, it is giving license to the people to live as they like. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి ఒక లైసెన్స్ ఇచ్చినట్టు ఇది. This is something we can see in atheism. ఇది మనం నాస్తికత్వంలో దీన్ని మనం చూస్తాం. He is not answerable to anybody. ఎవరికి జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం లేదు. God. దేవుడే లేడు. There is no super power. ఏ విధమైనటువంటి అద్భుతమైన మానవాతీతమైన శక్తి లేదు. And there is no God to whom we have to give account. దేవుడు లేడు, ఆయనకు మనం ఎవరికి లెక్క అప్పగించాల్సిన So అవసరం that's లేదు. why they will live as they like. దాన్ని బట్టి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తారు. So what these people are telling? ఈ ప్రజలు ఏం చెప్తున్నారు? Lord Jesus Christ himself is telling that they preach that there is no resurrection. యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు కదా, వారి గురించి వారు పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దుకయ్యులని. If you go through 1 Corinthians 15th chapter, మొదటి కొరింథీ 15వ అధ్యాయం మనం చదివితే it speaks more about resurrection. ఇంకా ఎక్కువగా ఈ పునరుద్ధానం గురించి రాయబడింది అక్కడ. So what Paul is writing? ఏ రాస్తున్నాడు పౌలు? If the resurrection of the saints is not there, our faith is in vain. ఒకవేళ పరిశుద్ధుల పునరుద్ధానం అనేది లేకపోతే మృతుల పునరుద్ధానం అనేది లేకుండా పోయినట్లయితే మన యొక్క విశ్వాసం అనేది వ్యర్థం. What is the use of our faith when there is no resurrection? ఈ పునరుద్ధానం లేకపోతే మన యొక్క విశ్వాసం వల్ల ఉపయోగం ఏంటి? When you live for God, when there is no proper reward for your godly living, then what is the use of living a godly life? నీవు దేవుని కోసం నువ్వు జీవిస్తూ ఉండి దేవుని దగ్గర నుంచి నీకు సరైనటువంటి బహుమానం ఇది లేకుండా పోయినట్లయితే ఈ విధంగా జీవించడం వల్ల ఉపయోగం ఏంటి? A person who is committing so many crimes, he is also not having resurrection then. ఈ విధంగా అనేక నేరాలు చేసేటటువంటి వ్యక్తి కూడా పునరుద్ధానం లేదు. So then what is the use? ఏంటి ఆ విధంగా ఉండేదాని ఉపయోగం? This is giving license to the people to live as they like. వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి ప్రజలకి అనుమతి ఇచ్చినట్టే. It is not according to the Bible. ఇది బైబిల్ ప్రకారం కాదు అది. Yes, people they are risen again. వీళ్ళు ప్రజలు మళ్ళీ తిరిగి లేచారు. When Lord Jesus Christ died on the cross and when he paid the propitiation, we all know as a symbolical way, in the city of Jerusalem, some of the people who are dead came to life and the people in Jerusalem saw them. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పించబడినప్పుడు ఆ దినాన సాదృశ్యంగా కొంతమంది యెరూషలేములో ఉన్నవారు చూశారు కదా, మృతులైనటువంటి వారు కొంతమంది తిరిగి లేచారు. One day you are going to die. ఒకానొక దినాన్ని నువ్వు చనిపోనన్నావు. No doubt about it. నిస్సందేహంగా నువ్వు చచ్చిపోతావు. One day I am going to die. ఒకానొక దినాన్ని నేను చనిపోతాను. Yeah, see, it is a must. Death is certain, inevitable. ఈ చావు అనేటటువంటిది అది ఇంకా తప్పదు, ప్రతి ఒక్కరికి చావు అనేది ఉంటుంది. If the Lord Jesus Christ won't come during these days, surely we have to face death, we have to go through death. ఈ దినాల్లో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకుండా ఆలస్యం చేసినట్లయితే మనం నిస్సందేహంగా మనము మరణం గుండా వెళ్ళాల్సిందే. And then we will be buried. మనం పాతిపెట్టబడతాం. And then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Yes, one day will be there, we have to stand before God after we are risen again. తిరిగి మనం లేచిన తర్వాత ఒకానొక దినాన దేవుని ఎదుట మనం నిలబడాలి. If you read chapter 3 of 1 Corinthians, మొదటి కొరింథీ 3వ అధ్యాయం మనం చదివితే, and when our deeds are judged, some are like gold, silver and precious stones. మన యొక్క క్రియలన్నీ కూడా వెండి బంగారం వెలగలిగినటువంటి రాళ్ళు ఆ విధంగా పరీక్షించబడతాయి. And some of the deeds will be like wood, hubble and hay. కొన్నేమో కర్ర గడ్డి కొయ్యకాల వలె ఉంటాయి. And see, God is going to test them. దేవుడు వాటిని పరీక్షించిన అన్నాడు. If resurrection is not there, where is the question of testing? ఈ పునరుద్ధానం అనేదే లేకపోతే ఇంక ఈ పరీక్షించడం అనేది ఇంకెక్కడ ఉంటది? And that's why Paul is writing so clearly. అందుకే పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. This is a very, very poisonous doctrine and giving license to the people
to live as they like. ఇది ఎంతో ప్రమాదకరమైన విషపూరితమైనటువంటి సిద్ధాంతం ఇది. ఈ విధంగా చెప్పడం ద్వారా ప్రజలకి వారి ఇష్టానుసారంగా జీవించడానికి అనుమతి ఇచ్చినట్టే. That is the leaven of Sadducees. ఇది సద్దూకయ్యుల పులిసిన పిండి. And what Paul is writing? ఏ రాస్తున్నాడు పౌలు? If you are a child of God, you cannot have this leaven in your life. ఒకవేళ నీవు దేవుని బిడ్డవైతే ఈ పులిసిన పిండి నీ జీవితంలో కలిగి ఉండకూడదు. Our Christian hope is one day we are going to rise again. మన క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ఒకానొక దినాన మనం తిరిగి లేస్తామని. Even many of the religions in the world will say one day you have to stand before God and you have to reckon, you have to give account for all the things what you have done. ఈ లోకంలో ఉండే అనేక మతాలు కూడా ఒకానొక దినాన నువ్వు దేవుని ఎదుట నిలబడాలి, దేవుడి ఎదుట నువ్వు లెక్క చెప్పాలని చెప్తుంటే, but the మతము of Sadducees, the leaven of Sadducees, totally contrary. అయితే ఈ సద్దూకయ్యుల మతము సద్దూకయ్యులకి సిద్ధాంతం పరిపూర్ణంగా వ్యత్యాసంగా ఉంది, That's విరుద్ధంగా why ఉంది. the leaven of Sadducees speaks of wrong, rather poisonous doctrines. ఈ సద్దూకయ్యుల యొక్క సిద్ధాంతం ఎంతో తప్పుడుది, ఇంకా ఒక మాటలో చెప్పంటే అది ఎంతో విషపూరితమైంది. Leading the people from bad to worse and worse to worst condition. ప్రజల్ని చెడు నుంచి ఇంకా అధికమైన చెడు, దుష్టత్వం, దుర్మార్గంలోకి నడిపించడమే తప్ప వేరే లేదు. And so remember that. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. One day you are to be risen again. ఒకానొక దినాన్ని నువ్వు తిరిగి లేనన్నావు. And for even the words what you are speaking, that is Matthew 12:36 says. మత్తయి సువార్త 12:36లో రాయబడింది. నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాట గురించి కూడా. Yes, we have to give account unto the Lord. మనము దేవునికి లెక్క అప్పగించాలి. Many times we are free to talk any word, but remember every word what you are uttering, you have to give account. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతుంటాం, మనం మాట్లాడే ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలి. Matthew 12:36. మత్తయి సువార్త 12:36 What వచనం. Jesus Christ is telling? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? But I say unto you that every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. Yes, you and I have to give account. నీవు నేను లెక్క అప్పగించాలి. And in the book of Romans, రోమీయులకు రాసిన పత్రిక chapter 14, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం and verse 12, 14వ అధ్యాయం 12వ వచనం. what Paul is writing? ఏ రాస్తున్నాడు పౌలు? So then every one of us shall give account of himself to God. 14:12. 14:12 నాతోడు ప్రతి నాలుక దేవుని గనుక మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగించవలెను. In other places we all know, in the book of Revelation, in other places, for every deed we have done. ప్రకటన గ్రంథం మిగిలినటువంటి సందర్భాల్లో మనం చూస్తాం కదా, మనం చేసిన ప్రతి క్రియకి మనం లెక్క అప్పగించాలి. Every thought of our heart or mind. మన హృదయంలో మన మనసులో వచ్చిన ప్రతి తలంపుకి మనం లెక్క అప్పగించాలి. Even for the intents behind that thought. ఆ తలంపు వెనకాల ఉండే ఉద్దేశానికి కూడా. Why we are thinking like that? There will be some goal, some intent will be there behind that thought. ఎందుకు మనం ఆ విధంగా ఆలోచిస్తున్నాం అంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటది. For everything is recorded. ప్రతి ఒక్కటి కూడా నమోదు చేయబడుతోంది. There are books in the presence of God. దేవుని సన్నిధిలో గ్రంథాలు ఉన్నాయి. You may forget, there it will be recorded. నువ్వు మర్చిపోవచ్చు, అయితే అక్కడ అది నమోదు చేయబడి రాయబడి ఉంటుంది. Remember, there is resurrection one day. ఒకానొక దినాన పునరుద్ధానం అనేది ఉంది, జ్ఞాపకం ఉంచుకో. You have to stand before your Savior. నీ రక్షకుడు ముందు నువ్వు నిలబడాలి. You have to stand before God. మనం దేవుని ఎదుట నిలబడాలి. And all this wrong doctrine is by the Sadducees. ఇదంతా తప్పుడు సిద్ధాంతం ఈ సద్దూకయ్యుల నుంచి వచ్చింది. So we must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Not only that, అంత మాత్రమే కాదు. what is another wrong doctrine of this Sadducees? ఈ సద్దూకయ్యులకి ఇంకొక తప్పుడు సిద్ధాంతం ఏంటి? Book of Acts, అపోస్తుల కార్యములు chapter 23. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. What Paul is testifying there, అక్కడ ఏం పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు? and it is written here, ఇక్కడ రాయబడింది కదా, 23 verse 8. 23వ అధ్యాయం 8వ వచనం. Acts of Apostles. అపోస్తుల కార్యములు. For the Sadducees say that there is no resurrection and neither angel. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను లేదనియు చెప్పుదురు. What they will tell? ఏం చెప్తారు వాళ్ళు? There is no angel. దేవదూతలు లేరు అంటారు. See, then which angel came and told Mary? ఏ దేవదూత వచ్చి మరియకి చెప్పాడు? Which angel came and talked to Samson's mother?
సంసోను తల్లితో ఏ దేవదూత వచ్చి మాట్లాడాడు? Which Samson came and told to Zacharias, the father of John the Baptist. బాప్తిజం ఇచ్చే యోహాను తండ్రి అయినటువంటి జకర్యాకి ఏ దేవునిదూత వచ్చి మాట్లాడాడు? And what they are telling? ఏం చెప్తున్నారు? See, what a wrong doctrine it is. ఎంతటి తప్పుడు సిద్ధాంతం చూడండి. The Bible in the book of Job says, యోబు గ్రంథంలో బైబిల్లో రాయబడింది, when the Lord laid foundations to the earth in chapter 38, 38వ అధ్యాయం యోబు గ్రంథంలో దేవుడు భూమికి పునాది వేసినప్పుడు, and we will read that verse. మనం ఆ మాట చదువుదాం. The book of Job, యోబు గ్రంథము chapter 38. 38వ అధ్యాయం. What Job is writing, what God is telling, ఏం చెప్తున్నాడు దేవుడు? and verse 4. 4వ వచనం. Where was thou when I laid the foundations of the earth? Declare if thou hast understanding. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకం కలిగిన యెడల చెప్పుము. And verse 7. 7వ వచనం. When the morning stars sang together and the sons of God shouted for joy. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు God is telling that they are angels. వారు దేవుని దూతలు. మనకి కింద ఒకటనేసి దేవుని కుమారులను రాయబడింది అక్కడ. So God is telling that there were angels. అక్కడ దేవుని దూతలు ఉన్నారని దేవుడే చెప్తున్నాడు. And now what Sadducees are telling? ఇప్పుడు ఈ సద్దుకాయలు ఏం చెప్తున్నారు? New poisonous doctrine, there are no angels. ఈ కొత్త విషపూరితమైనటువంటి సిద్ధాంతం దేవదూతలు లేరు అని చెప్తున్నాడు. Indirectly they are telling what God told is a lie. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పరోక్షంగా దేవుడు ఏదైతే చెప్పాడో అది అబద్ధం అని చెప్తున్నారు. What a sad doctrine it is. ఎంతటి విషాదకరమైనటువంటి చెడ్డ సిద్ధాంతం కదా. They believe in Abraham and Lot. అబ్రహాము లోతునందు వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. And they tell that Abraham is our forefather. అబ్రహాము మా పితరుడు అని చెప్తారు. But they are not believing that the angels came to Abraham and the angels came to Lot to Sodom. అబ్రహాము దగ్గరికి లోతు దగ్గరికి దేవదూతలు వచ్చారు, దాని నంబర్ వాళ్ళు. See, there are no angels, they are telling. వారు దేవుని దూతలు లేరు అని చెప్తున్నారు. And God has given a command to his angels to protect his own children. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు తన సొంత పిల్లల్ని కాపాడమని. Even Satan himself is telling while tempting Lord Jesus. యేసుక్రీస్తు ప్రభుని శోధించేటప్పుడు సాతానే చెప్తున్నాడు In కదా. Matthew's Gospel 4th chapter. మత్తయి సువార్త 4వ అధ్యాయం. And same thing is written in Luke's Gospel 4th chapter also. మత్తయి సువార్త 4వ అధ్యాయం, తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా అదే సంగతి రాయబడింది. And you see in verse 8. 8వ వచనంలో చూడండి. And Jesus answered and said unto him, Get thee behind Satan, for it is written. And verse 9. లూకా సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. And he brought him to Jerusalem and set him on a pinnacle of the temple and said unto him, If thou be the Son of God, cast thyself down from hence. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందకి దుముకుము. And what Lord Jesus Christ is telling? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? 10 and 11. 10, 11 For it వచనాలు. is written, He shall give His angels charge over thee to keep thee, and in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురని వ్రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. Lord Jesus Christ is quoting the angels here. యేసుక్రీస్తు ప్రభు దేవదూతల గురించి చెప్తున్నాడు ఇక్కడ. And it is written in the Old Testament. పాత నిబంధనలో రాయబడింది ఇది. In the book of Deuteronomy, in the book of Psalms, these things we can read. ద్వితీయోపదేశ కాండము, కీర్తనలో ఈ సంగతులు మనం చదువుతాం. But what the Sadducees are telling? అయితే ఈ సద్దుకాయలు ఏం చెప్తున్నారు? There are no angels. ఏ దేవదూతలు లేరు, ఏం లేరు. And they are talking against the words of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు మాటలకు వ్యతిరేకంగా వాళ్ళు What మాట్లాడుతున్నారు. a very, 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 very sad doctrine it is. ఎంతటి తప్పుడు, ఎంతటి విషాదకరమైనటువంటి సిద్ధాంతం కదా Oh, ఇది. brothers and sisters. సహోదరులారా, సహోదరులారా, They are telling that there are no angels. దేవదూతలు లేరు అని చెప్తున్నారు. And not only that. అంత మాత్రమే కాదు. And if you see further, ఇంకా మనం ముందుకు చూస్తే in the same verse, Acts chapter 23, verse 8. ఇదే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే What more they are telling? ఇంకా ఏం చెప్తున్నారు For వాళ్ళు? the Sadducees say that there is no resurrection, neither angel nor the spirit. సద్దుకాయలు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు. What they are telling? ఏం చెప్తున్నారు? There is no spirit. ఆత్మ లేదు So in అంటున్నారు. other words, they are telling that there is no Holy Spirit also. దాని అర్థం ఏంటంటే Holy Spirit is also a spirit, you know. ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ కూడా ఒక ఆత్మ కదా, అంటే దాని అర్థం వాళ్ళు పరిశుద్ధాత్మ కూడా లేదంటున్నారు. Yeah, in relation to the Holy Spirit, in the book of John's Gospel, we can read, God is spirit, 4:24, 4:23.
యోహాను సువార్త 4:23 అక్కడ రాయబడింది, దేవుడు ఆత్మ ఉన్నాడని పరిశుద్ధాత్ముడి గురించి రాయబడింది అక్కడ. They that worship him, they must worship him in spirit and in truth. ఆయనను ఆరాధించేవారు, ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని The రాయబడింది. Christian basic doctrine is God the Father, God the Son, God the Holy Spirit. క్రైస్తవం యొక్క ప్రాథమికమైనటువంటి సిద్ధాంతం ఏంటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేది ప్రాథమిక And సిద్ధాంతం. here what they are telling? ఇక్కడ ఏం చెప్తున్నారు There వీళ్ళు? is no spirit. ఆత్మ లేనే లేదు. Then what is there? అంటే ఏముందన్నట్టు? So no resurrection, no angel, no spirit, only Sadducees are there. అంటే పునరుద్ధానం లేదు, దేవదూతలు లేరు, ఆత్మ లేరంటే కేవలం సద్దుకాయలే ఉన్నట్టు అక్కడ. Sadducees. సద్దుకాయలు. That's why some of the people who knew English, they will say, ఎవరైతే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అంటారు, what is the meaning of Sadducees? సద్దుకాయలు అంటే ఏంది అర్థం? And they will divide that word into 3 parts. ఆ మాటని 3 భాగాలుగా విభాగించారు. Sad to see. Sadducee. సద్దూసి అంటే సాడ్ టు సీ అంటే వారిని చూడడం చాలా బాధాకరం, విషాదకరం. వాళ్ళ ముఖం చాలా విచారకరంగా ఉంటుంది. వాళ్ళ ముఖం చాలా విచారకరంగా ఉంటది. There is no resurrection. పునరుద్ధానం లేదు, No angel. దేవదూత లేరు, No spirit. ఆత్మ లేదు. What kind of doctrine it is? ఈ అంతటి దౌర్భాగ్యమైన సిద్ధాంతం కదా This అది. is the wrong doctrine or poisonous teaching. ఇది విషపూరితమైనటువంటి బోధ, తప్పుడు సిద్ధాంతం. And you and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Nowadays so many such doctrines have entered. ఈ దినాల్లో ఇటువంటి సిద్ధాంతాలు అనేకం బయలుదేరినాయి. And if you read Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదివితే, Galatians chapter 5 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం and verse 7, 7వ వచనం, ye did run well, who did hinder you that you should not obey the truth? మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను. The wrong doctrine will stop you to obey the truth. ఈ తప్పుడు సిద్ధాంతము సత్యాన్ని నిన్ను అంగీకరించకుండా నిన్ను అడ్డగిస్తుంది. A small thing, wrong thing, a leaven which is kept in the lump, the whole lump will be spoiled in no time. ఈ కొంచెం పులిపిండి ఆ పెడితే ఆ ముద్దంతటిని అది పాడు చేసేస్తుంది. Night time sisters are what we will do? చాలాసార్లు సహోదరులు ఏం చేస్తుంటారు, Yes, in the jar full of milk, little bit leaven, that curd they will keep. Tomorrow, if the whole milk will become curd. ఒక పెద్ద పాత్రలో పాలు ఉంటాయి, దాంట్లో కొంచెం తోడు పెరిగేస్తారు, ఆ వెంటనే తర్వాత రోజుకి అది మొత్తం A పెరిగైపోతుంది. little leaven, కొంచెం పెరుగు within overnight it will change the whole lump. ఈ కొంచెం పులిపిండి ఆ ముద్దంతటిని రాత్రి అది పులిసిపోయేటట్టు So చేస్తారు. that's why the Paul is exhorting the Galatians. అందుకే పౌలు గలతీయులకు రాస్తా అంటాడు, All these days you did run very well, ఇన్ని దినాలు ఇంతవరకు మీరు చక్కగా but పరిగెత్తుంటారు, somebody has kept something in you, అయితే ఎవరో ఏదో పెట్టారు మీలో, and that has turned you not to obey the truth. అది మిమ్మల్ని సత్యాన్ని విధేయత చూపించకుండా చేస్తుంది. And in this context, ఈ సందర్భంలో he is mentioning in verse 9, 9వ వచనంలో ఆయన 5:9, ప్రస్తావిస్తున్నాడు, 5వ అధ్యాయం 9వ a వచనం, little leaven leaveneth the whole lump. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. Brothers and sisters, సహోదరులారా, you and సహోదరులారా, I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes, a little leaven leaveneth the whole lump. కొంచెం పులిపిండి ముద్దంతా పులియజేస్తుంది. So what you are following, the principles of God are very important. దేవుని నియమాలను నువ్వు ఏదైతే వెంబడిస్తున్నావో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. Today so many wrong doctrines have come. ఈ దినాల్లో అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు బయలుదేరినాయి. Today Jehovah Witnesses, యెహోవా సాక్షులని, మార్మోనిజం అనేది, and satanic temples, సాతాను యొక్క and దేవాలయాలు all అనేటివి, these charismatic movements. ఈ ఉత్తేజం Charismatic. కరిస్మాటిక్ ఉద్యమము, See, people dancing, jumping, doing all nonsense. ఆ ప్రజలు ఏం చేస్తుంటారంటే అక్కడ నాట్యం చేస్తూ పైకి ఎగురుతూ గంతులు వేస్తూ ఎంతో దౌర్భాగ్యకరంగా In the ప్రవర్తిస్తుంటారు. name of holy worship, unholy things are going on. పరిశుద్ధమైనటువంటి ఆరాధన అనే పేరుతో ఎంతో అపవిత్రమైన కార్యాలు జరుగుతుంటాయి అక్కడ. You and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Even while writing to Colossians, కొలసీలకు రాస్తూ అంటాడు even కదా, while writing to Ephesians, ఎఫెసీయులకు రాస్తూ Paul is talking about the Gnosticism also. ఈ దేవదూత ఆరాధన గురించి కూడా పౌలు ప్రస్తావిస్తాడు ఇక్కడ. In those days, some of the people, they are encouraging to worship the angels. కొంతమంది ఆ దినాల్లో దేవదూతలను ఆరాధించడానికి ప్రోత్సహించబడ్డారు. And see, they are preaching the wrong doctrines. తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తున్నారు That వాళ్ళు. is known as Gnosticism. దేవదూత ఆరాధన I think it is written in the book of Colossians, I think. కొలసీలకు రాసిన పత్రికలో So, see, 2:18.
2:18. Let no man beguile you of your reward in a voluntary humility and worshipping of angels. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి. See, చూడండి, wrong doctrine. తప్పుడు సిద్ధాంతం. One fellow is telling that there is no angel. ఒక వ్యక్తి ఏమో దేవుడు దూత లేడు అంటాడు, దేవదూత లేరంటారు. And secondly, రెండోది, another fellow is encouraging worship of angels. ఇంకొక వ్యక్తి ఏమో దేవదూతను ఆరాధన చేయడానికి ప్రోత్సహిస్తాడు. So ultimately keeping God aside. అంటే చివరికి దేవుడిని పక్కన పెట్టడం. That is stealing the worship which is due unto the holy God. పరిశుద్ధుడైనటువంటి దేవుడికి చెందవలసినటువంటి ఆరాధన దొంగిలించడమే. So many wrong doctrines. ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు. Today not one or two, the last church age, it is characterized by these wrong doctrines. 1-2 కాదు, ఈ చివరి సంఘ యుగంలో అనేక రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయి. Yeah, that is predicted. అవి ముందే నిర్ణయించబడింది, ముందే చెప్పబడింది. Yeah, Laodicean churches is full of the wrong doctrines, taking away people from God. God is outside the church. లవోదికీయ సంఘ యుగంలో దేవుడు వెలుపల ఉంటాడు, తప్పుడు సిద్ధాంతాల చేత ఏడవబడుతుందని. See, inside the church worship is going on. సంఘం లోపలేమో ఆరాధన జరుగుతుంది, but God is not there. అయితే దేవుడు లేడు. To whom they are worshiping then? ఎవరిని ఆరాధన చేస్తున్నారు? Wrong things only. తప్పుడు సంగతులనే. God is outside. దేవుడు వెలుపల ఉన్నాడు. When God is not there, you are worshiping means to whom you are offering your worship? దేవుడు బయట ఉన్నాడు, దేవుడు లోపల లేడు, నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే ఎవరికి నీ ఆరాధన అర్పిస్తున్నట్టు? Oh, that is something like this angelic worship. ఈ దేవదూత ఆరాధన లాంటిది అది. And you see degrading the level of the Lord. అంటే ప్రభు యొక్క స్థానాన్ని తగ్గించడం, కిందకి తీసుకురావడం. And you and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Wrong doctrines are rampant. ఈ తప్పుడు సిద్ధాంతాలు ఎంతో విరివిగా విస్తారంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. I don't want to tell the name. నేను వాటి పేరు చెప్పకూడదు. Recently, nowadays she is still alive. One sister is there and she became a world famous preacher. ఒక సహోదరు ఉంది, ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకురాలుగా ఉంది. Oh, people are giving thousands of dollars to that lady and she is giving and sponsoring so many programs. ఆమెకి ప్రజలు కొన్ని $100, $1000 ఇస్తున్నారు. ఆమె అనేక కార్యక్రమాలు చేపడుతుంది. And she is a preacher. ఆమె బోధకురాలు. And people are attracted. ప్రజలు ఆకర్షించబడుతున్నారు. In one of her message, what she told in public, బహిరంగంగా ఆమె యొక్క కూడికల్లో ఒకనొక వర్తమానంలో ఏం చెప్పింది తెలుసా? Lord Jesus Christ came in the form of a human being. Every human being is to be repented. That's why Lord Jesus Christ also have to repent. ఆమె చెప్పింది కదా, యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు, సర్వ మనుషులు పశ్చాత్తాప పొందడానికి, మానవులందరూ పశ్చాత్తాపడాలని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా పశ్చాత్తాపడాలని చెప్పింది. Because he came in the human form. ఎందుకంటే ఆయన మానవ రూపంలో వచ్చాడు కాబట్టి. What a wrong doctrine. What is the reason for Lord Jesus Christ to repent? Has he committed any sin? యేసుక్రీస్తు ప్రభు పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన ఏమన్నా తప్పుదేం చేశాడా? He has to repent and all these things she is preaching in public. ఆమె బహిరంగంగా ఈ సంగతులన్నీ యేసు ప్రభు పశ్చాత్తాపడాలనే సంగతులు బోధిస్తుంది. She is a world famous preacher today. ఈ దినం ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకురాలు. Many people are following her. చాలా మంది ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. Oh, brothers and sisters. సహోదరులారా, సహోదరులారా. Devil knows that time is so short. సాతానుడికి బాగా తెలుసు కదా సమయం కొద్దిగా ఉందని. And he is incorporating all these wrong doctrines into the humanity. మానవాళిలోనికి ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ వాడు ప్రవేశపెడుతున్నాడు. Knowing this fully well in advance, what Lord Jesus Christ said? ఇవన్నీ ముందే ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? Out of his foreknowledge, the Lord Jesus Christ said, be careful about the leaven of Sadducees. అందుకే ముందే ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు సద్దూకయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండని ముందే చెప్పాడు ప్రభు. They are telling, ఏం చెప్తున్నారు వాళ్ళు? there is no resurrection. పునరుద్ధానం లేదు. There are no angels. దేవదూతలు లేరు. There is no spirit. ఆత్మ లేదు. Not only that, అంత మాత్రమే కాదు, even during the days of Apostle Paul, అపోస్తలుడైన పౌలు దినాల్లో see what has happened. ఏం జరిగింది? Just a small example. ఒక చిన్న ఉదాహరణ. In Acts of Apostles chapter 15, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం in verse 1, 15వ అధ్యాయం మొదటి వచనం. what they are telling? ఏం చెప్తున్నారు? And certain men which came down from Judea taught the brethren and said, except ye be circumcised after the manner of Moses, ye cannot be saved.
కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. This is all the Old Testament doctrine. ఇది పాత నిబంధన సిద్ధాంతం ఇది. Lord Jesus Christ told very clearly, యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. and in 4:12 it is written, 4:12 అపోస్తల కార్యంలో రాయబడింది. and see, there is no salvation in any other name. వేరే ఏ నామములో 4:12, neither is there salvation in any other, for there is none other name under heaven given among men whereby we must be saved. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామములోనే మనము రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. Lord Jesus Christ told in 14:6 of John's Gospel, I am the way, I am the life. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14:6లో చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. I am the truth. నేనే సత్యము. And I am the way to heaven. నేనే పరలోకానికి మార్గం I అన్నాడు. am the door. నేనే ఆ ద్వారం అన్నాడు. I am the resurrection and I am the life. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును I am the అన్నాడు. living bread that came down from heaven. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే After అంటాడు. hearing all these things, ఈ సంగతులన్నీ విన్న తర్వాత some of the people from Judea, from the headquarters Jerusalem, they came. యెరూషలేము రాజధాని అయినటువంటి యూదయ నుంచి కొంతమంది వచ్చారు. యోదయ రాజధాని యూదయ రాజధాని యెరూషలేము నుంచి కొంతమంది వచ్చారు. And what they are telling? వాళ్ళు ఏం చెప్పారు? This is wrong doctrine. ఇది తప్పుడు సిద్ధాంతం. No. Believing in Lord Jesus Christ is not sufficient. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రం సరిపోదు. His act on the cross is not sufficient. ఆ శిలువలో చేసిన ఆ కార్యమే సరిపోదు. His shed blood and broken body is not sufficient. ఆయన కార్చినటువంటి శిలువ రక్తము, ఆయన యొక్క శరీరం విరగొట్టబడడం సరిపోదు. What they are telling? ఏం చెప్తున్నారు? Except 15:1 of Acts. అపొస్తలుల కార్యములు 15 మొదటి వచనం. And except ye be circumcised after the manner of Moses, that is cutting of the flesh, ye cannot be saved. మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. Yes, they are bringing, even you have to be cut in your flesh. అంటే మీ శరీరాన్ని, ఆ చర్మాన్ని కత్తిరించుకోవాలనే సంగతి That is what చెప్తున్నాడు. Moses said. అంటే మోషే ఏం చెప్పాడో దాన్ని. And Paul is writing, our circumcision must be relating to our heart. మన ఈ సున్నతి అనేది మన హృదయ సంబంధమైందనే చెప్తున్నాడు పౌలు. Old Testament, it is a custom, it is a commandment. But in the New Testament, the reality, the spiritual side of it, we have to see. పాత నిబంధనలో అయితే అది ఆజ్ఞ, అది ఆచారము. అయితే నూతన నిబంధనలో మన ఆత్మీయమైనటువంటి విధానంలో దాన్ని మనం అన్వయించుకోవాలి. But what they are teaching? అయితే ఏం బోధిస్తున్నారు? All wrong doctrine. ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు. They are calling the people and they are telling that you must be circumcised after the manner of Moses. ప్రజలను పిలిచి వాళ్ళు చెప్తున్నారు కదా, మోసే ఆచారం ప్రకారం మీరు సున్నతి పొందాలని చెప్తున్నారు. That's why in verse 2, అందుకే 2వ వచనంలో, when therefore Paul and Barnabas had no small dissension and disputation with them. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును Yes, కలిగినప్పుడు, not ordinary dispute. సామాన్యమైనటువంటి వివాదం కాదు. Yes, they fought and Paul and Barnabas stood for the truth. పౌలు బర్నబా సత్యం కొరకు వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు So brothers and sisters, సహోదరులారా, you సహోదరులారా, and I must be very careful about the wrong doctrines in these end days. ఈ అంత్య దినాల్లో వచ్చేటటువంటి తప్పుడు సిద్ధాంతాల విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Some people are telling కొంతమంది అంటారు all gods are equal. అందరు దేవుళ్ళు ఒకటే అంటారు. This is another wrong doctrine. ఇది ఇంకొక తప్పుడు సిద్ధాంతం. How can you say all are equal? అందరూ సమానమని ఎడ చెప్పగలవు? One died for you ఒకరు నీ కొరకు చనిపోయారు, and one gave his life for your salvation. నీ రక్షణ కొరకు జీవితాన్ని ఇచ్చారు. So many other things I can talk about. నేను ఈ అనేక సంగతులు ఈ విషయం గురించి మాట్లాడొచ్చు. So many religions have come. అనేక మతాలు వచ్చినాయి. Oh brothers and sisters, సహోదరులారా, you and సహోదరులారా, I must be very careful about the leaven of Sadducees. నీవు నేను ఈ సద్దుకాయల పులిసిన పిండి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. So number 1, మొట్టమొదటిది about that leaven, ఈ సద్దుకాయల పులిసిన పిండి గురించి, about the leaven. పులిసిన పిండి గురించి. Number 1 is the leaven of Pharisees. పరిసయ్యుల పులిసిన పిండి, That is hypocrisy. వేషధారణ. And the second is రెండోది the leaven of Sadducees. సద్దుకాయల పులిసిన పిండి, That is wrong doctrines. తప్పుడు సిద్ధాంతము. So that's why Paul is writing to Timothy. అందుకే పౌలు తిమోతికి రాస్తూ You and అంటాడు, I have to rightly divide the word of God. అందుకే నీవు నేను సత్యవాక్యాన్ని సరిగా విభాగించాలంటాడు. In the book of 2 Timothy, I think 2:15. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. What is written there? ఏం రాయబడింది అక్కడ? Study to shew thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, చూడండి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. Rightly dividing also. సరిగా విభాగించడం కూడా. Yes.
Don't interpret as you like. నీకు ఇష్టానుసారంగా నువ్వు దాన్ని అన్వయించొద్దు, అనువాదం That's why చేయొద్దు. you have to pray. అందుకే నువ్వు ప్రార్థన O చేయాలి. Lord, ఓ ప్రభువా, open thou, as David prayed in 119 verse 18. 119వ కీర్తన 18వ వచనంలో దావీదు ప్రార్థన చేసినట్టు, Lord, open thou mine eyes of understanding to behold the wondrous things out of thy law. ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. Not only opening my eyes, నా కళ్ళు తెరవడం మాత్రమే కాదు, and open the scriptures unto me. Luke 24th chapter. లూకాసు వార్త 24లో ప్రభువా లేఖనాలను కూడా నా కొరకు తెరువు ప్రభువా. Though your eyes are opened, if God won't open the scriptures, you cannot understand. It's Dev- all confusing. దేవుడు ఒకవేళ నీ కన్నులు తెరిచి లేఖనాలని తెరవకుండా ఉన్నట్లయితే నీకంతా కలవరంగానే ఉంటుంది, నువ్వు అర్థం చేసుకోలేవు. So God opened the scriptures also, ప్రభువా లేఖనాలను కూడా నా కొరకు తెరవండి ప్రభువా, so that I may rightly divide the word of God. నేను సత్యవాక్యాన్ని సరిగా విభాగించేటట్టు ప్రభువా. You may see the mystery, but it should be rightly divided. నీవు ఆ మర్మాన్ని చూడొచ్చు, అయితే దాన్ని నువ్వు సరైన విధానంలో విభాగించాలి. Sadducees, they never rightly divided the word of God. ఈ సద్దూకయ్యులు ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని సరిగా విభాగించలేదు వాళ్ళు. That's why Paul is telling, don't participate in the table with the leaven of Sadducees. ఈ సద్దూకయ్యులను పులిసిన పిండితో వారితో బలలో మీరు పాలు పొందొద్దు అంటాడు. Yes, what is the right doctrine? ఏది సరైన సిద్ధాంతం? The Lord sent his son. యేసుక్రీస్తు ప్రభు దేవుడు తన కుమారుని He పంపించాడు. died on the cross. ఆయన శిలువ మీద He shed చనిపోయాడు. his blood for us. ఆయన మన కొరకు ఆ రక్తాన్ని చిందించాడు. And only the salvation is by the blood of the Lord Jesus Christ. రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే. The principles are mentioned in the Bible. ఈ నియమాలు బైబిల్లో రాయబడ్డాయి. There is no other name which can give you salvation. వేరే ఏ నామమున మనకి రక్షణ లేదు గాని. So, brothers and sisters, సహోదరులారా let సహోదరులారా, us be careful about the leaven of the Pharisees' hypocrisy. పరిచయుల పులిసిన పిండి వేషధారణ విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. And also let us be careful about the leaven of the Sadducees. సద్దూకయ్యుల పులిసిన ఉండే విషయమై కూడా జాగ్రత్తగా ఉండండి. That is wrong doctrines and the false and poisonous teachings. అది తప్పుడు సిద్ధాంతాలు, విషపూరితమైనటువంటి బోధలు. The Holy Spirit has to help us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. That's why for every step of our life we have to depend on the Spirit of God. అందుకే మనం జీవితంలో వేసే ప్రతి అడుగుకి దేవుడి మీద మనం ఆధారపడాలి, దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. The Sadducees tell that there is no spirit. ఈ సద్దూకయ్యులు అంటారు కదా ఆత్మ లేదు అంటారు. And on whom they are depending? ఎవరి మీద ఆధారపడాలి ఇంకా? వాళ్ళు దేని మీద ఆధారపడతారు ఇంకా? On their own wisdom, foolishness in the sight of God. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడతారు. అది దేవుని దృష్టిలో అది బుద్ధిహీనం, అది మూర్ఖత్వం. అది Let us be very careful. మనం చాలా జాగ్రత్తగా So ఉన్నాం. in the next part, in the part 3, ఈ మూడో భాగంలో తర్వాత మూడో భాగంలో and we are going to see the leaven of Herod, what it is. హేరోదు పులిసిన పిండి అనేది ఏందో దాని గురించి మనం చూస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, in what dangerous days we are living, Lord. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దినాల్లో మేము జీవిస్తున్నాం Oh ప్రభు. Lord, all sugar-coated doctrines we are hearing. ఎంతో ప్రభా నాయన తండ్రి తీయగా చెప్పేటటువంటి దినాల్లో మేము జీవిస్తున్నాం. Oh Lord, some people they are talking about prosperity gospel. కొంతమంది వృద్ధి చెందించేటటువంటి సువార్త గురించి మాట్లాడుతున్నారు. Oh, you will get a job. నీకు ఉద్యోగం If వస్తుంది. you believe in Christ, you will get a good wife or husband. నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు మంచి భార్య లేదా భర్త వస్తాడు. Oh, some of the advertisements on the Facebook. కొన్ని ప్రకటనలు ఈ ఫేస్బుక్ లో కూడా ఇస్తున్నారు Oh, ప్రభు. Lord, in next week God is going to do a wonder in your life. వచ్చే వారంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయనై They are ఉన్నాడు. not bothered about how they are living. ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారో దాని గురించి వారికి పట్టింపు లేదు. They are not talking about the godliness. They are bothered about the prosperity in this world. ఈ లోకంలో వృద్ధి గురించి వారు మాట్లాడుతున్నారు కానీ దైవభక్తి గురించి వారికి పట్టింపు లేదు. ఆ Many విధంగా దాన్ని people are మాట్లాడలేదు. attracted by that. అనేక మంది దాని ఎదుట వారు ఆకర్షించబడుతున్నారు And many ప్రభు. people jumping and dancing, all these charismatic movements, doing unholy things in the name of holiness. ఈ కరిస్మాటిక్ మూమెంట్ లో ప్రభా నాయన తండ్రి హోలీ అనే దాంట్లో పరిశుద్ధత అనే దాంట్లో ప్రభా అపరిశుద్ధమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ ఎగురుతూ దుముకుతూ గంతులేస్తున్నారు. Oh Lord, Lord, help us, oh Lord. ప్రభా మీరే మాకు సహాయం చేయండి. Protect us, O Lord, from all this leaven of Sadducees, the false doctrines. ఈ తప్పుడు సిద్ధాంతం అనేటటువంటి సద్దూకయ్యుల పులిసిన పిండి నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభా. Because the time is short, the devil is introducing many of such wrong doctrines to sidetrack us. మమ్మల్ని తప్పుదారి పట్టించడం కొరకు సమయం కొద్దిగా ఉందని ప్రభా సాతానుడు అనేక రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నాడు ప్రభా. Lord, speak to us more and more. మాతో మీరు ఇంకా అధికంగా మాట్లాడండి ప్రభా. What could not be explained due to our own human limitations, the Holy Spirit may explain in a detailed way.
మానవ హద్దుబాట్లతో ఏదైతే మేము సవివరంగా వివరించి చెప్పలేకపోయినామో పరిశుద్ధాత్మ దేవ మీరే వారికి వివరంగా వివరించి చెప్పండి ప్రభు. Thank you for helping us, O Lord. ఇప్పటి వరకు మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.